నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అంతరిక్షంలో కొత్త యుద్ధం ప్రారంభమైంది. ఇది భూమిపై జరుగుతున్న సాంప్రదాయ యుద్ధం కాదు. ఆకాశం పైన మన కంటికి కనిపించని కక్షలో జరుగుతున్న ప్రమాదకర పోటీ. రష్యా చేసిన ఒక యాంటీ శాటిలైట్ ఆయుధ పరీక్ష ప్రపంచాన్ని ఒక్కసారిగా అప్రమత్తం చేసింది. ఈ పరీక్ష ఒక సైనిక ప్రయోగంగా చెప్పుకున్నప్పటికీ దాని ప్రభావం మాత్రం అంతరిక్ష భద్రతపై తీవ్రమైన ఆందోళనలు రేకెత్తిస్తుంది. రష్యా ఒక పాత ఉపగ్రహాన్ని లక్ష్యంగా చేసుకుని పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షలో ఉపగ్రహాన్ని కూల్చివేయడం జరిగింది. దాంతో వేల సంఖ్యలో చిన్న చిన్న ముక్కలు అంటే స్పేస్ డెబ్రిస్ భూమి చుట్టూ కక్షల్లోకి వెళ్ళాయి. ఈ చెత్త ముక్కలు చాలా వేగంగా ప్రయాణిస్తాయి. ఒక చిన్న ముక్క కూడా మరొక ఉపగ్రహాన్ని ఢీకొంటే తీవ్ర నష్టం కలిగించే శక్తి కలిగి ఉంటుంది. ఇక ఈ పరీక్ష ఫలితంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు తక్షణం ప్రమాదం ఏర్పడింది. స్పేస్ స్టేషన్ దిశగా కొన్ని చెత్త ముక్కలు ప్రయాణిస్తున్నాయని గుర్తించగానే అలర్ట్ మోగింది. పరిస్థితి తీవ్రతను అంచనా వేసిన అధికారులు స్టేషన్ను వెంటనే సేఫ్ ప్లేస్లో ఉంచాల్సిన అవసరం ఏర్పడింది. ఇది సాధారణ ప్రక్రియ కాదు. ఇక ప్రమాదం పరిగిన నేపథ్యంలో ఎమర్జెన్సీ ప్రోటోకాల్ అమల్లోకి వచ్చింది. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ ఉన్న రష్యన్, అమెరికన్, యూరోపియన్ వ్యోమగాములు తమ సురక్షిత మాడ్యూల్స్లోకి వెళ్ళారు. ఇది అంతరిక్షంలో ఎంత సున్నితమైన పరిస్థితులు ఉంటాయో మరోసారి గుర్తు చేసింది. భూమిపై జరిగిన ఒక నిర్ణయం ఆకాశంలో ఉన్న మనుషుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టగలదని స్పష్టమైంది. ఈ పరీక్ష ఒక క్షణిక సంఘటనలా కనిపించినా దాని ప్రభావం మాత్రం సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఒకసారి ఏర్పడిన స్పేస్ డెబ్రిస్ తక్షణమే మాయం కాదు. కొన్ని ముక్కలు ఏళ్ల తరబడి మరికొన్ని దశాబ్దాల పాటు కూడా భూమి చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. ఇవి భవిష్యత్తులో ప్రయోగించే ఉపగ్రహాలకు, మానవ మిషన్లకు శాశ్వత ముప్పుగా కూడా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే అంతరిక్షం ఒక కొత్త యుద్ధ భూమిలా మారింది. ఒక దేశం మరో దేశ ఉపగ్రహాలను అస్తవ్యస్తం చేయగలిగితే కమ్యూనికేషన్, నావిగేషన్, గూఢచార్యం అన్ని క్షణాల్లో దెబ్బతింటాయి. ఇది ఎందుకు అంత ప్రమాదకరం అంటే మన రోజువారీ జీవితం ఉపగ్రహాలపై ఎక్కువగా ఆధారపడింది. GPS వ్యవస్థలు, మొబైల్, ఇంటర్నెట్ కమ్యూనికేషన్, వాతావరణ అంచనాలు, విపత్తు హెచ్చరికలు అన్నీ అంతరిక్షంలోనే ఉన్న ఉపగ్రహాల వల్లనే సాధ్యమయ్యాయి. ఈ వ్యవస్థలు దెబ్బతింటే ప్రపంచవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. ఈ ఘటనపై అమెరికా, నాటో దేశాల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఇది బాధ్యతారాహిత్య చర్య అని విమర్శించాయి. అంతరిక్షాన్ని మిలిటరీ రంగంగా మార్చడం ప్రపంచ భద్రతకు ముప్పు అని కూడా హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే అంతరిక్ష ఒప్పందాలు ఉన్నప్పటికీ ఇలాంటి పరీక్షలు వాటి ఆత్మను ఉల్లంఘిస్తున్నాయని అభిప్రాయపడ్డాయి. దీనికి రష్యా మాత్రం ఇది కేవలం సాంకేతిక పరీక్ష మాత్రమే అని వివరణ ఇచ్చింది. ఇతర దేశాలు కూడా ఇలాంటి సామర్థ్యాలు కలిగి ఉన్నాయని పేర్కొంది. కానీ వివరణలు ఎలా ఉన్నా ప్రమాదం మాత్రం వాస్తవంగా మారింది. స్పేస్ డెబ్రిస్ వల్ల కలిగే నష్టం ఎవరు నిరాకరించలేని సత్యం. ఈ ఘటనలతో కెస్లర్ సిండ్రోమ్ అనే భయం మరోసారి చర్చకు వచ్చింది. ఒక ఉపగ్రహం కూలితే దాని ముక్కలు మరిన్ని ఉపగ్రహాలను ఢీకొని అవి కూడా చెత్తగా మారే చైన్ రియాక్షన్ జరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అలా జరిగితే కొన్ని కక్షలు పూర్తిగా వాడుక లేనివిగా మారే ప్రమాదం కూడా ఉంది. ఈ సంఘటన ప్రపంచానికి ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చింది. భవిష్యత్తు యుద్ధాలు కేవలం భూమిపైనే పరిమితం కావు. అవి ఇప్పటికీ అంతరిక్షంలో మొదలయ్యాయి. ఆయుధాలు దేశాలను కాపాడతాయేమో కానీ అంతరిక్షాన్ని నాశనం చేస్తే భూమిపై ఉన్న జీవితం కూడా ప్రమాదంలో పడుతుందని ఈ సంఘటన బలంగా గుర్తు చేసింది.